మాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు, తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు, తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది.